ఈ లోకంలో అర్థశాస్త్రం పరమ నీచంగా ఉంది. ఇదిగో కార్తీక శుద్ధ ద్వితీయ నాడు ఈ విధంగా స్నానం చేస్తే మంచిదటయ్యా, అక్కడ మామూలుగా కాస్త ఆవు గిట్ట కింద పడ్డ దుమ్ముని అంటే రోజు అయితే మామూలుగా తుడిచి అవతల పడేసేవాడు, మనకు అవసరం అనగానే గుప్పెడు 15 రూపాయలు అంటాడు. ఎంత నీచమైన మనస్తత్వమో చూడండి. భస్మన అగ్నేయం, ఆ గోవు గిట్టల కింద ధూళి నాకు దొరకలేదు అని అన్నట్టయితే భస్మనా, ఆవు పిడకలతో ఏర్పాటు చేయబడ్డ భస్మం ఏదైతే ఉందో విభూతి, ఆ భస్మని అది శిరస్సు మీద ధరించు, అలా ఒకసారి ధరించు. ధరించే సందర్భంలో నారాయణ 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 గోవింద 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 అని కానీ ధరించినట్టయితే భస్మన ఆగ్నేయం, ఆ స్నానం పేరు ఆగ్నేయ స్నానం అవుతుంది. నువ్వు నిజంగా నీళ్లు పోసుకోకలా స్నానం చేయకలా తల మీద ఆ విధమైన భస్మాన్ని కానీ ధరించినట్టయితే ఆగ్నేయ స్నానం అవుతుంది. 24 గంటలు ప్రయాణం చేయాల్సిన అమెరికా దేశం పెడుతున్నాం అనుకోండి విమానంలో, ఏం చేస్తాం? భస్మన అగ్నేయం. ఎంత గొప్ప ఆలోచన! ప్రాచీనులు మన చేత ఎలా అయినా సరే పూజ చేయాలని తపన పడ్డారు కాబట్టి ఎలా అయినా సరే ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత తప్పు చేస్తున్నామండి మనం. గోరజస వాయువ్యం భస్మన అగ్నేయం నాభేరథ ప్రక్షాళనం ఊర్ధ్వమ అర్ద్రవాసస సమ్మార్జనం కాపిలం. స్నానం చేసేసిన తరువాత అకస్మాత్తుగా అనారోగ్యం కారణంగానో మధుమేహం కారణంగానో ఒక్కొక్కరికి కొందరికి మూత్రించవలసిన అవసరం ఏర్పాటవుతుంది. అలాంటి కాలకృత్య బాధకాన్ని కలిగినట్లయితే వాళ్ళకి తప్పనిసరి పరిస్థితిలో ఎవరికైనా సరే, అందుకనే దాని పేరు కాలకృత్యము అని. సరైన కాలంలో ఆ కృత్యాన్ని పూర్తి చేయాలి. అయ్యో పూజలో ఉన్నాం కాబట్టి అని చెప్పి వేగము దాని పేరు, ఆవేగము అని పేరు. ఆ కాలకృత్యాలు రెంటికి ఆవేగము అని పేరు. అంటే వెంటనే వాటిని విసర్జించవలసిందే తప్ప దాచడం తప్పు. దానివల్ల శరీర విధానాన్ని పాడు చేస్తుంది, ఆరోగ్య భంగాన్ని కలగజేస్తుంది. అలా కాల కృత్యాన్ని తీర్చుకొచ్చిన పిమ్మట మళ్ళీ నేను స్నానం చేయాలా, ఏం చేయాలా, దానికి కూడా శాస్త్రం చెప్పింది. నా పేరథ ప్రక్షాళనం. బొడ్డు నుంచి పూర్తిగా అలా స్నానాన్ని చేసేయి. ఊర్ధ్వం, నాభి నుంచి పైభాగం వరకు ఆర్ద్రవాసస సమ్మార్జనం, తడిబట్టతో పూర్తిగా తుడుచుకో. దాని పేరు కాపిలం. అది కాపిల స్నానం. ఒక్కొక్కసారి కొంతమందికి ఏదో ఒక దెబ్బో మరోటో ఎక్కడో ఇక్కడో అక్కడో ఇక్కడో తగిలినటువంటి సందర్భంలో వైద్యుడు చెప్తాడు దీనికి తగలకూడదయ్యా నీళ్ళు అని. అటువంటి సందర్భంలో కూడా తడిగుడ్డతో తుడుచుకున్నట్టయితే చేసేటటువంటిది ఆర్ద్రవాసస సమ్మార్జనం కాపిలం, అది కాపిల స్నానం అవుతుంది. ఇక జలావగాహో వారుణం, కేవలం నీళ్ళలో అలా మునిగి వదలకు వచ్చేయడం ఏదైతే ఉందో అది వారుణ స్నానం. ఇది అధమమైన స్నానం, కేవలం స్నానం చేసి వచ్చేయడం. శరీరానికి ఉండేటటువంటి మాలిన్యం తొలగేలా చేసే కేవల స్నానం వారుణ స్నానం. దీనికంటే గొప్పదైనటువంటి స్నానం ఉంది. ఆతపం. నేను స్నానం చేయడం మంచిదే కానండి, 93 సంవత్సరాలు వచ్చాయి, శరీరం మీద చన్నీళ్ళు కానీ వేడినీళ్ళు కానీ ఏది పడ్డా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను, నా పరిస్థితి అంత దుస్థితిగా ఉంది, వేళ నేను ఏం చేయాలంటే ఆతపం. ఎండ ఉన్నటువంటి చోట సూర్యుని ఒక క్షణం అలా చూసి ఆ ఎండలో నిలబడిరా, అది ఆతప స్నానం అవుతుందన్నాడు. మన మీద ఎంతో శ్రద్ధ, జాలి, అనుకంప, కరుణ కాబట్టే ప్రాచీనులైన మహర్షులు ఇన్ని అవకాశాలు మనకిచ్చారు. ఆలోచించి చూడండి. ఇవన్నిట్లో ఈ స్నానాలన్నీ నీకు ఏదో ఒకటి నీ ఆరోగ్యానికో నీ శరీరానికి సంబంధించో నీ కార్యాలయానికి సంబంధించిన పనికి భంగం కలగకుండా ఉండేలా చేసేవో ఇవన్నీ అవుతూ ఉంటే ఉత్తమం మానసం స్నానం విష్ణోస్మరణపూర్వకం. విష్ణువుని స్మరిస్తూ శ్రీ గోవింద 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 నారాయణ 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 అని చెప్తూ చేసే స్నానం అది మానసం స్నానం. దాని పేరు దివ్యం ఉత్తమం మానసం స్నానం. అది దివ్య స్నానము లేదా మానస స్నానము లేదా ఉత్తమ స్నానము అన్నారు. ఇలా స్నానాన్ని చేయాలి.
కాబట్టి 92 ఏళ్ల వాళ్ళు ఆయన స్నానం చెయ్యడానికి అవకాశం లేని ఆయన స్నానం చేస్తారు. కాలకృత్యాల బాధని స్నానం అయిన తర్వాత తీర్చుకున్న వాళ్ళు పూజ చేసుకునే విధానాన్ని చెప్పారు. ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్నానాన్ని ఏ విధంగా చేసిన ఫలితం రావాలో ఆ పద్ధతిని చెప్పారు. ఇంట్లో సుఖంగా ఆరోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలో ఆ స్నానాన్ని చెప్పారు. ఇన్ని విధాలైన 7 తీర్లైనటువంటి స్నానాలని చెప్పి ఈ స్నానాల్లో నీ ఇష్టం వచ్చింది చేయనాయనా నువ్వు అని చెప్పినట్లుగా వశిష్ఠుడు జనకునికి చెప్పాడు. ఇక్కడ నిజంగా వశిష్ఠుడు జనకునికి చెప్పాల్సిన అవసరం ఏమిటి? జనకుడికి స్నానం చేయడం రాదా? ఈయన చెప్తే తెలుసుకున్నాడా? అప్పటి వరకు స్నానం చేయకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఉండి ఈరోజు అబ్బో స్నానాన్ని గురించి చెప్పావు కాబట్టి ఇప్పుడు స్నానం మొదలెడతానన్నాడా? కాదు. మనని వంకగా పెట్టుకుని ఆ జనకుడికి చెప్తున్నట్టుగా మనకు అర్థమయ్యేందుకు చెప్పడం ఇదంతా కూడా ఎంత మన మీద జాలో గమనించండి. ఇలా స్నానాన్ని చేశాక నిన్నటి రోజున అనుకున్నామే కార్తీక దామోదరుణ్ణి ఈ నెల రోజుల పాటు నేను చేయవలసినటువంటి కార్తీక మాస ప్రారంభపు రోజు నుండి చివరి వరకు చేయవలసిన పూజని సక్రమంగా చేసే విధంగా ఏ విధమైన విఘ్నము రాకుండా ఉండేలా చేయవలసిందని ప్రార్థించామే. ఆ ప్రార్థనని ఈ రోజున కూడా చేయాలి. దీన్ని ద్వితీయ విఘ్నము అంటారు. అంటే రెండో రోజున మానేస్తే ఏ పనైనా తగులడిపోతుంది. అంచేత రెండో రోజు స్నానం చేసి మళ్ళీ ఆ శివ పూజని చేయవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి రెండో రోజున కూడా శివ పూజని చేయాలి. మొదటి రోజు శివ పూజ చేయాలి. శివ కీర్తన, శివ పద్యం, శివుని యొక్క ఏదో ఇంకొకటో శివునికి సంబంధించి మనకి ఏం తెలిస్తే దాన్ని అలా పూజారూపంగా సమర్పించాలి. నిన్నటి రోజుకి కొనసాగింపుగా ఈరోజు కూడా మరేమిటి చెల్లెలింటికి వెళ్ళాలి, అక్కింటికి వెళ్ళాలన్నారు. ఇక్కడ శివ పూజ అంటారు. ఇక్కడ చేసుకుని వెళ్ళాలా, లేకపోతే అక్కడికి వెళ్ళాలా, లేకపోతే దోవలో చేసుకోవాలా, అసలు ఏం చేయాలి? అంతా అయోమయం అయిపోయింది. చెప్పకముందు ఆనందంగా ఉంది, చెప్పాక బాగా ఆందోళన అయింది. కాదు, ఎక్కడికి నువ్వు ఈ నెల రోజుల్లో ప్రయాణం చేయవలసి వచ్చినా అక్కడికి నీ శివునికి సంబంధించినటువంటి ఏదైనా ఒక లింగ ఆకారం నీ దగ్గరుందా దాన్ని పట్టుకెళ్ళు, లేక శివునికి సంబంధించిన ప్రతిమ ఉందా దాన్ని తీసుకెళ్ళు, లేక నువ్వు ఎక్కడికి వెళుతున్నావో అక్కడైనా శివునికి సంబంధించినటువంటిది ఏదో ఒక ప్రతిమ కానీ, చిత్రం కానీ, పెద్దదైనటువంటి ఏదో ఒక విగ్రహం కానీ ఏదైనా ఉందా లేదా అడిగి మాత్రమే అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేయి. పరమేశ్వరుడు నువ్వున్నటువంటి చోట మాత్రమే ఉండి మరో ఊరు నువ్వు వెళ్ళినప్పుడు అబ్బెబ్బెబ్బే నువ్వు ఆ ఊరు వెళ్ళిపోయావు, నువ్వు పుష్పాలు వేస్తే నాకేం పడతాయి, అంచేత ఈవేళ పుష్పాలు లేకుండా పూజ లేకుండా కూర్చున్నాను అనడం అన్ని. పరమేశ్వరుడు సర్వ అంతఃయామి, అందరిలోనూ అలా ఉంటూ ఉండే లక్షణం కలిగిన వాడు కాబట్టి అక్కడికి వెళ్ళి పూజ చేయి. ఇక్కడ చేసినట్లే అవుతుంది. ఇంట్లోనే ఆ దేవుడు ఎదురుగానే అక్కడే ఏ ఊరు కదలకుండా కూర్చుని పూజ చేయాలని ఏ శాస్త్రము చెప్పలేదు, అది ధర్మము కాదు. కాబట్టి అక్కని చూడడానికి వెళ్ళినటువంటి వంకతో వెళ్ళి నమస్కారం చేసి భోజనాన్ని చేసి అంతా అయిపోయాక ఆశీర్వచనాన్ని పొంది అలా రావడానికి ముందుగా అక్కడికి వెళ్ళినప్పుడు స్నానం చేసిన మరుక్షణంలో ఈ శివపూజని ఈ విధంగా చేస్తే ఇటు ఆధ్యాత్మికంగా అటు కుటుంబ వ్యవస్థాపరంగా కూడా మనం మంచి చేసినట్టు. ఇక మూడవది వైద్యపరంగా మనం అనుకోవాలి. తెల్లవారుజామునే లేచి స్నానాన్ని కానీ కార్తీక మాసంలో చేసినట్లయితే ఆ రోజంతా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. బాగా ఆలోచించి చూడండి, ఇన్ని సంవత్సరాలు ఎలా జరిగాయో మనకు అనవసరం. ఇక్కడి నుంచి తెల్లవారుజామునే లేచి స్నానాన్ని ప్రారంభించండి. ఎంత శరీరం దృఢంగా బలంగా ఏ పనైనా మనం చేద్దాం అనుకుంటున్న మరుక్షణంలో చేద్దాం అని ఉత్సాహంగా శరీరం సహకరిస్తుందో గమనించండి. ఏ 9 10 మెల్లగా నిద్రలేస్తే మనిషి లోపల మనిషి ఉంటాడు. లేచి మనం ఆ పని చేద్దాం అని లేకపోతే పడుకోరా, ఇంకా ఎందుకు పడుకో కాసేపు ఇంకా అని లోపల ఉండేవాడు ఉంటాడు. మనిషి లోపల మనిషి వాడు ఆపుతూ ఉంటాడు. దాంతో అలా పడుకుంటాడు వీడు. మళ్ళీ 10 తర్వాత ఏ 12 లేస్తాడు. చుట్టూరాడు అందరూ అసహ్యంగా చూస్తున్నప్పుడు అప్పుడు లేచి మామూలుగా చేస్తాం, ఏదో స్నానం అది చేసేసాం. అప్పుడు దేవుడు పూజ చేయాలనే బుద్ధి
ఎలాగో వచ్చి ప్రారంభించబోతే ఈ లోపల ఉన్నాడుగా వాడు ఆలస్యంగా లేచినందువల్ల లోపల పెద్దవాడైన వాడు ఉన్నాడుగా, వాడి లోపల వాడు ఇప్పుడు ఇంకేం పూజ చేస్తావు చెప్పు, 12 అయింది, రేపు మాత్రం ఇవాళది నిన్నటిది ఈ రోజుది అంతా సంక్రమంగా చేద్దు కానీ పడుకో అని చెప్పి వాడు పూజని చెడగొడతాడు. కాబట్టి తెల్లవారుజామున లేచి స్నానాన్ని కానీ చేసి దైవ పూజని చేస్తే నెల రోజుల పాటు సక్రమంగా పూజ చేయాలనే దృఢత్వం హృదయానికి కలుగుతుందని మహానుభావుడైనటువంటి వశిష్ఠుడు జనకునికి చెప్తున్నటువంటి ఓ చిన్న వంకతో మనందరికీ కార్తీక విధానాన్ని తెలియజేస్తున్నాడు. ఆ చెప్పేటటువంటి వాటిని ఉదాహరణలతో సమన్వయించి చెప్పడమే కార్తీక పురాణంలో కనిపించేటటువంటి ఒక రహస్యం. రేపటి రోజున స్వాతంత్ర్య నిష్ఠుర అనేటటువంటి ఒక ఆమె ఎంత కఠినంగా ఉండేదో, ఆ భర్త ఎంత ఉత్తముడిగా ఉండేవాడో, ఆ భార్యాభర్తల చరిత్రమేమిటో దాన్ని కార్తీక పురాణంలో తెలుసుకోవడం వల్ల, కార్తీక పురాణం ద్వారా మనకి కలిగేటటువంటి లాభం ఏమిటో ఆ విశేషాలన్నిటినీ రేపటి రోజున అనుకుందాం. స్వస్తి. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.